తర్వాత 1800 హలో అందరికీ వినబడుతుంది కదండి? ఆ ప్రాబ్లం ఏమీ లేదు కదా? నో సార్. ఓకేనండి. మరి బరోడా మహారాజ్ అయినటువంటి సాయాజీరావు గైక్వాడ్ ఏ వయస్సు బాలబాలికలకి ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్య ఇచ్చాడు? 7 to 10 for girls, 7 to 12 for boys. వెరీ గుడ్. మరి ఆ రకంగా ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇక చివరిగా మనం మాట్లాడుకునేటువంటి విషయం ఏంటంటే, మీ అందరికీ 7 నుంచి 10 సంవత్సరాల బాలికలకి, 7 నుంచి 12 సంవత్సరాల బాలులకి విద్య ఇవ్వడం జరిగింది. మరి 1906లో జాతీయ విద్యా ఉద్యమానికి నాయకులు సర్ చిమన్లాల్, శతల్వాడ్, ఇబ్రహీం రహిమతుల్లా, గోఖలే అనే వ్యక్తి ఏ వయస్సు వారికి ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్య ఇవ్వమన్నాడు? 6 to 10. 6 to 10. వెరీ గుడ్. గాంధీజీ అనే వ్యక్తి 7 నుంచి 14 సంవత్సరాల వారికి ప్రాథమిక విద్య ఇవ్వమన్నారు. సార్జెంట్ అనేటువంటి వ్యక్తి మరి 6 నుంచి 14 సంవత్సరాల వారికి ఇవ్వాలి అని చెప్పాను. మరి ఆ తర్వాత స్వతంత్రం వచ్చింది. 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ జరిగిందండి. అదేమిటయ్యా అంటే ఆర్టికల్ 41 వచ్చింది. ఆర్టికల్ 41 ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల వాళ్ళే చదువుకోవచ్చా? దేశంలో ఎవరైనా చదువుకోవచ్చా? ఎవరైనా చదువుకోవచ్చు. వెరీ గుడ్. ఆర్టికల్ 45 ప్రకారం ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యని 6 నుంచి 14 సంవత్సరాల వారికి ఇవ్వడం జరిగింది. మరి ఇలా జరుగుతున్నప్పుడే 1990లో కోడి రామ్మూర్తి ప్రాథమిక విద్యని ప్రాథమిక హక్కుగా మార్చమని చెప్పాను. 1992లో మోహిని జైన్ అనే అమ్మాయి తన విద్యా హక్కుకు భంగం వాటిల్లిందని కేసు వేయడం జరిగింది. 1993లో ఉన్నికృష్ణన్ అనే వ్యక్తి కేసు వేయడం జరిగింది. ఈ కేసుల వలన 2002 డిసెంబర్ 12వ తారీఖున మరి ప్రాథమిక విద్య అనేది ప్రాథమిక హక్కుగా మారింది. ఇక ఈ 2002 డిసెంబర్ 12 తర్వాత 21A అనే ఆర్టికల్ బాగా పాపులర్ అయ్యింది. 21A ప్రకారం ప్రాథమిక విద్య అనేది దేశంలో ఉన్న అందరి యొక్క ప్రాథమిక హక్కుగా మనం చెప్పబడుతున్నాం. గుడ్. మరి ఆ తర్వాత విద్యా హక్కు బిల్లు అనేటువంటిది ఒకటి రావడం జరిగింది. విద్యా హక్కు బిల్లు 2005. ఇది బాగుందా, లోపభూయిష్టంగా ఉంది అంటే లోపభూయిష్టంగా ఉందని దాని ప్లేస్ లో తీసుకొచ్చిన చట్టమే ఆర్టీఈ 2009. ఆర్టీఈ 2009 కి అధ్యక్షుడు యశ్పాల్ శర్మ. ఆర్టీఈ 2009 ఏర్పాటు చేసిన సంస్థలు ఎన్సిఈఆర్టీ, ఎన్సిటిఈ. ఇంకా ముందుకెళ్ళి కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఏంటి సార్, ఈ ఎన్సిటిఈ ఏర్పరిచిన తర్వాత ఎన్ని అధ్యాయాలు? 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు ఉన్నాయి. మరి బడి బయట ఉన్న పిల్లలందరినీ బడికి పంపించడమే ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం. మరి ఇలా విద్యా హక్కు ఇచ్చిన దేశాల్లో భారతదేశం 135ది. మొట్టమొదటి దేశం కెనడా, అగ్రస్థానంలో ఉన్న దేశం చీలీ. మరి 7 అధ్యాయాల యొక్క పేర్లు కూడా మనం మాట్లాడుకున్నాం. అధ్యాయం 1 యొక్క పేరు ప్రాథమిక అంశాలు, సెక్షన్స్ ఎన్ని? 2. అధ్యాయం 2 యొక్క పేరు నిర్బంధ ప్రాథమిక విద్య, సెక్షన్స్ ఎన్ని? 3. మరి అధ్యాయం 3 యొక్క పేరు తగు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం యొక్క బాధ్యతలు చెప్పబడ్డాయి. ఇందులో సెక్షన్స్ ఎన్ని? 6. మరి అధ్యాయం 4 పాఠశాల మరియు ఉపాధ్యాయుని యొక్క విధులు చెప్పబడ్డాయి. 17 సెక్షన్స్. అధ్యాయం 5 పాఠ్య ప్రణాళిక గురించి, మూల్యాంకనం గురించి చెప్పబడింది. సెక్షన్స్ 2. అధ్యాయం 6 శిశు హక్కుల సంరక్షణ గురించి వచ్చింది. 4 సెక్షన్స్. అధ్యాయం 7 ఇతర అంశాలు రాబడ్డాయి. సెక్షన్స్ 4. మొత్తం కలిపితే మనకి 38 సెక్షన్స్ వచ్చాయి. ఆర్టీఈని పార్లమెంట్ ఆమోదించిన తేదీ జూలై 20. రాష్ట్రపతి ఆమోదించిన తేదీ ఆగస్టు 26. అమల్లోకి వచ్చిన తేదీ ఏప్రిల్ 1. మరి అధ్యాయం 1లో సెక్షన్ 1 గురించి మాట్లాడాం.
సెక్షన్ 1 ప్రకారం చట్టం పేరు RTE 2009. చట్టం పరిధి జమ్మూ కాశ్మీర్ మినహా దేశమంతటా అమలు చేయాలి. అమలు ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలి. సెక్షన్ 2 చెప్పింది నిర్వచనాలు. మరి నిర్వచనాల గురించి మాట్లాడడం. పిల్లవాడు అంటే ఏ వయసు వాడు? 6 to 14 years. 14 సంవత్సరాల వారినే పిల్లవాడు అనే పేరుతో మనం చెప్పబడ్డాం. కాబట్టి విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ నిర్వచనాల్లో పిల్లవాడు అంటే 6 నుంచి 14 సంవత్సరాల వాడు. మరి ప్రాథమిక విద్య అంటే 8వ తరగతి వరకు. మరి తల్లిదండ్రులు అంటే జన్మనిచ్చిన వారు, దత్తత తీసుకున్న వారు. సంరక్షకుడు అంటే కోర్టుచే నియమింపబడినటువంటి వ్యక్తి. కోర్టుచే నియమింపబడినటువంటి వ్యక్తి. అలాగే తగు ప్రభుత్వం అంటే పాఠశాల నిర్మించే ప్రభుత్వం. క్యాపిటేషన్ ఫీజు అంటే రసీదు లేకుండా ఇచ్చిన ఫీజు. లైంగికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా వెనకబడిన వారినే అణగారిన వర్గాల వారున్నాం. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న తల్లిదండ్రులకు చెందిన పిల్లల్ని బలహీన వర్గాల వారు అన్నాం. గవర్నమెంట్, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ 3 కూడా పాఠశాలల్లోకి వస్తాయి. ప్రవేశ పరీక్ష ద్వారా ఉండే పాఠశాలలనే ప్రత్యేక కేటగిరీ పాఠశాలలు అన్నాం. ఇవి సెక్షన్ 2లో చెప్పుకున్నటువంటి నిర్వచనాలు. ఇక సెక్షన్ 3 ప్రకారం, అధ్యాయం 2లో మొదటి సెక్షన్ అండి. సెక్షన్ 3 ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల పిల్లవాడు 1 కిలోమీటర్ దూరంలో ఉండే తన పాఠశాలలో విద్యను పొందవచ్చు. సెక్షన్ 4 ప్రకారం మరి వయస్సుకు తగ్గట్టుగా పిల్లవాడిని పాఠశాలలో జాయిన్ చేసుకోవాలి. సెక్షన్ 5 ప్రకారం పాఠశాల నుంచి పాఠశాలకు మారవచ్చు అనేటువంటి దగ్గర ఆపడం జరిగింది. ఇవి నిన్న మనం చూసినటువంటి విషయాలు. ఓకేనండి, ఇక్కడ దాకా తరోగా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ కి వెళ్తున్నాను. నిన్న మనం ఒక చిన్న టాపిక్ దగ్గర మాట్లాడుతూ ఒక విషయం అడిగాం. మరి ఆ విషయం ఏంటో ఒక్కసారి చూద్దాం. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఒక చిన్న డౌట్ సార్. అడుగుతాను సార్, ఇది ప్రాథమిక విద్య 6 to 14 years కదా సార్? అవునమ్మా. ప్రైమరీ ఎడ్యుకేషన్ 8th క్లాస్ వరకే కదా సార్? అవునమ్మా. 8th కంటే 13 years కంప్లీట్ అవ్వాలి. సో అవునమ్మా. ఇప్పుడు 14 years లో వాళ్ళు స్కూల్ కి వచ్చి ఒక పిల్లవాడు జాయిన్ అయితే మనం 9th క్లాస్ లో తీసుకోవాలా? రూల్ ఉందా కంపల్సరీ? అలాంటి రూల్ ఏం లేదండి. ఎందుకు అంటే ఈ రూల్ కేవలం దేనికి వర్తిస్తుంది అంటే, మనం ఈ చట్టంలో తీసుకునేటువంటిది ఏదైనా సరే 14 సంవత్సరాలు 8వ తరగతి వరకే. 9వ తరగతి నుంచి ఇంకో చట్టం ఉందండి, దాని పేరు మాధ్యమిక విద్యా చట్టం. 13 years కి కంప్లీట్ అవుతుంది సార్ 8th క్లాస్ అంటే మీరు ఇచ్చిన ప్రకారం. ఇది అదేనమ్మా. 13 పూర్తయింది అంటే ఎందులోకి ఎంటర్ అయినట్టు? 14th లోకి ఎంటర్. అంటే 6 పూర్తి అవ్వాలండి. 6 కంప్లీట్ అయితే ఫస్ట్ తరగతి. అంటే దీన్ని మనం మామూలుగా మనం ఇళ్లలో ఏమని చెప్తాం? 6వ సంవత్సరం 1వ రోజు కూడా 7వ సంవత్సరం అంటాం కదండి. అలా కాదు, 6 సంవత్సరాలు పూర్తిగా పూర్తవ్వాలి. ఓకే సార్, అంటే 7th year లో అడ్మిషన్. అవును, 7th లో అడ్మిషన్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే తల్లి. మరి నిన్న మనము చెప్పిన ఒక క్వశ్చన్ అడిగాను. మరి ఆ క్వశ్చన్ ఏంటి అనేటువంటి చూసుకుని ఒకసారి ముందుకెళ్దాం. మరి ఆ లాస్ట్ లో ఒక క్వశ్చన్ అడిగాను, మరి మీకు గుర్తుండే ఉంటుంది. మరి లాస్ట్ లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సంవత్సరం మధ్యలో ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళవచ్చా అనేటువంటి ప్రశ్న అడిగాను. మరి దీనికి సంబంధించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గుడ్. ఓకేనండి, సెక్షన్ 5 గురించి చెప్తున్నాను. సెక్షన్ 5 గురించి ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విద్యార్థి పాఠశాల నుంచి పాఠశాలకు విద్యా సంవత్సరం మధ్యలో కూడా మారవచ్చు. అయితే దీని గురించి ఒక విషయం చెప్పాను. ప్రైవేటు పాఠశాలలకి, ప్రత్యేక కేటగిరీ పాఠశాలలకి ఇది వర్తించదు. కాబట్టి మనం కొన్ని రకాలైనటువంటి విషయాలు మనం మాట్లాడాం. ఏంటి సార్ అవి? సెక్షన్ 5 ప్రకారం ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి మరి ఒక గవర్నమెంట్ స్కూల్కి
యథేచ్ఛగా సంవత్సరం మధ్యలో వెళ్ళొచ్చు. మరి గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళకూడదు. ఎందుకంటే ప్రత్యేక కేటగిరీకి ప్రైవేట్కి ఈ రూల్ వర్తించదు. బట్ ఫైనల్ గా మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఒక ప్రైవేట్ స్కూల్లో నరేష్ అనే విద్యార్థి జాయిన్ అయ్యాడు. అయితే ఫీజు ఎక్కువగా ఉంది అనేటువంటి ఉద్దేశంతో మనం ఈ ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్ కి మధ్యలో వెళ్ళాలనుకున్నాం. ఈ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు టీసీ ఇస్తారా, ఇవ్వరా? ఇవ్వరు సార్, ప్రైవేట్ లో ఇవ్వరు. ప్రైవేట్ వాళ్ళు ఇవ్వరు. కాబట్టి గవర్నమెంట్ కి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు సార్, గవర్నమెంట్ లో అలా ఉంటుంది. అదేనండి, ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మనకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి విషయం చాలా క్లియర్ గా ఉంది. ఏమని? ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే పిల్లవాడికి విద్య ఆపకూడదు. కాబట్టి ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే మిమ్మల్ని, అసలు ఈ పిల్లవాడు వెళ్ళవచ్చా, వెళ్ళకూడదా? స్ట్రైట్ గా ఒక ఆన్సర్ చెప్పేయండి. వెళ్ళొచ్చు సార్. వెళ్ళొచ్చు సార్. గుడ్. సరే, ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. గవర్నమెంట్ స్కూల్ కి ఒక విద్యార్థికి టీసీ అడగగానే ఇచ్చివేయాలి. సెక్షన్ 5 ప్రకారం విద్యార్థికి టీసీ అడగగానే ఇచ్చివేయాలి. అది ప్రైవేట్ స్కూలా, ప్రభుత్వ స్కూలా, అన్ఎయిడెడ్ స్కూలా, ఎయిడెడ్ స్కూలా, ప్రత్యేక కేటగిరీ స్కూలా నాకు అనవసరం. వాడు చదువుతున్న స్కూల్ నుంచి వాడికి ఏదైనా అవసరం వచ్చి టీసీ అడిగితే ఇచ్చివేయాలి. ప్రైవేట్ స్కూల్ నుంచి టీసీ తీసుకున్నాడు, మరి గవర్నమెంట్ స్కూల్ ఎప్పుడైనా సరే జాయిన్ చేసుకోవచ్చు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. కానీ మనం చుట్టూ చూస్తున్న సమాజంలో చాలా ప్రైవేట్ స్కూళ్ళు టీసీలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాయి. అప్పుడు మీరందరూ కూడా సెక్షన్ 5 ప్రకారం పోరాటం చేయవచ్చు. ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ గుర్తుంచుకోండి. కాబట్టి గవర్నమెంట్ స్కూల్కి ఎప్పుడైనా సరే వెళ్ళవచ్చు. పిల్లవాడికి టీసీ అడగగానే ఇచ్చివేయాలి. అలాగే ఇందులోనే ఇంకొక చిన్న విషయం, టీసీ లేకపోయినా సరే గవర్నమెంట్ స్కూల్ కానీ, ప్రైవేట్ స్కూల్ కానీ, ఎయిడెడ్ స్కూల్ కానీ, మరేదైనా స్కూల్ కానీ ప్రవేశాన్ని కల్పించాలి. ఆ టీసీని తెచ్చుకునేటువంటి బాధ్యత చేరుతున్నటువంటి పాఠశాలది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. నరేష్ అనేటువంటి పిల్లవాడు చదువుతున్నాడు ఒక ప్రైవేట్ స్కూల్లో. వీడికి సంవత్సరం మధ్యలో వెళ్ళిపోవాలనుంది. టీసీ అడిగాడు, ఆ మేడం ఇవ్వలేదు. వెంటనే వీడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి, మేడం నా దగ్గర టీసీ లేదు, కానీ నన్ను జాయిన్ చేసుకోవాలి అంటే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకోవాలి. ఈ గవర్నమెంట్ స్కూల్ యాజమాన్యం ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి టీసీని తెప్పించుకోవాల్సిన బాధ్యత ఈ యాజమాన్యానిది. పిల్లవాడిని ఇందులోకి ఇన్వాల్వ్ చెయ్యకండి. కాబట్టి మరి ఈ చట్టం ప్రకారం, ఈ సెక్షన్ ప్రకారం కొన్ని విషయాలను మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, పిల్లవాడు స్కూల్ నుంచి స్కూల్కి మారవచ్చు, 100% పక్కా. కానీ సంవత్సరం మధ్యలో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే అవకాశం లేదు. అలాగే ప్రత్యేక కేటగిరీ పాఠశాలకు వెళ్ళే అవకాశం లేదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, ప్రైవేటు పాఠశాలకి లేదు, ప్రత్యేక కేటగిరీకి వెళ్ళే అవకాశం లేదు. అడగగానే టీసీ ఇచ్చివేయాలి. టీసీ లేకపోయినా జాయిన్ చేసుకోవాలి. ఇవి మనకు సంబంధించిన విషయాలు. కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను, చూసుకోండి, ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి. గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ కి సంవత్సరం మధ్యలో వెళ్ళవచ్చా? వెళ్ళొచ్చు సార్. వెళ్ళవచ్చు. వెరీ గుడ్. మరి ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ కి వెళ్ళవచ్చా? వెళ్ళొచ్చు సార్. వెళ్ళవచ్చు. ప్రత్యేక కేటగిరీ నుంచి గవర్నమెంట్ కి వెళ్ళవచ్చా? వెళ్ళవచ్చు. ప్రైవేట్ నుంచి ప్రైవేట్ కి వెళ్ళవచ్చా సంవత్సరం మధ్యలో? నో సార్. సంవత్సరం మధ్యలో ప్రైవేట్ స్కూల్స్ అడ్మిషన్స్ తీసుకోవు, ప్రత్యేక కేటగిరీలు తీసుకోవు. ప్రైవేట్ టు ప్రైవేట్ వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. చివర గవర్నమెంట్ పాఠశాలలు ఉంటే వెళ్ళొచ్చండి.
చివర ప్రైవేట్ స్కూల్ ఉంది, సంవత్సరం మధ్యలో వెళ్ళకూడదు. గుడ్. ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి, ప్రత్యేక కేటగిరీ నుంచి ప్రత్యేక కేటగిరీకి వెళ్ళవచ్చా? No. No, sir. వెళ్ళకూడదు. వెరీ గుడ్. గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ కి సంవత్సరం మధ్యలో వెళ్ళొచ్చా? No. No, sir. గవర్నమెంట్ నుంచి ప్రత్యేక కేటగిరీకి సంవత్సరం మధ్యలో వెళ్ళొచ్చా? No, sir. వెళ్ళకూడదు. కాబట్టి సెక్షన్ 5 అర్థమైందనే అనుకుంటున్నాను. కాబట్టి క్లియర్ గా చూసుకోండి, మనం మాట్లాడింది సెక్షన్ 5. ఇక్కడ తోటి అధ్యాయం 2 అనేటువంటి దాన్ని కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. గుడ్. ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, సెక్షన్ 5 కి సంబంధించి జాగ్రత్తగా విని ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఒక పిల్లవాడు 8 సంవత్సరాల వయసులో ప్రాథమిక పాఠశాలకు వచ్చాడు. అంతకుముందు అతను ఏమీ చదువుకోలేదు. ఇప్పుడు ఇతన్ని ఎన్నవ తరగతిలో వెయ్యాలి? ఆప్షన్ 1 3వ తరగతి, ఆప్షన్ 2 1వ తరగతి, ఆప్షన్ 3 చేర్చుకోకూడదు, ఆప్షన్ 4 ఆర్టీఈకి సంబంధం లేదు. ఫస్ట్ ఆప్షనా, సెకండ్ ఆప్షనా, థర్డ్ ఆప్షనా, ఫోర్త్ ఆప్షన్? First option. Option 1, sir. ఆప్షన్ 1 3వ తరగతిలో జాయిన్ చేయాలి, ఆప్షన్ 2 1వ తరగతిలో జాయిన్ చేయాలి, ఆప్షన్ 3 చేర్చుకోకూడదు, ఆర్టీఈకి సంబంధం లేదు. ఆర్టీఈకి సంబంధం ఉందా లేదా అంటే చెక్ చేసుకోవాలి. 14 సంవత్సరాల లోపువాడు కాబట్టి ఆర్టీఈకి సంబంధం ఉంది. పిల్లవాడిని ఎటువంటి పరిస్థితుల్లో జాయిన్ చేసుకోవాలి కాబట్టి ఇది కాదు. 1వ తరగతిలో ఎన్ని సంవత్సరాలు నిండిన వాడండి? 6 సంవత్సరాలు నిండిన వాడు. బట్ వీడికి ఎన్ని ఉన్నాయి? 8. ఎన్నో తరగతిలో జాయిన్ చేసుకోవాలి? 3వ తరగతిలో జాయిన్ చేసుకోవాలి. వెరీ గుడ్. సెక్షన్ 5 గురించి ఇంకో క్వశ్చన్ అండి. ఒక విద్యార్థి వయస్సు 3 సంవత్సరాలు. ఒక విద్యార్థి వయస్సు 3 సంవత్సరాలు. ఇతన్ని ఎందులో జాయిన్ చేసుకోవాలి? ఆప్షన్ 1 1వ తరగతి, ఆప్షన్ 2 2వ తరగతి, ఆప్షన్ 3 3వ తరగతి, ఆప్షన్ 4 బడిలో చేర్చుకోకూడదు. బడిలో చేర్చుకోకూడదు. ఆర్ యు షూర్? మరి ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి బడిలో చేర్చుకోకూడదు, ఎందుకంటే బడిలో చేర్చుకోవాలంటే కనీస వయసు ఎంత అండి? 6. ఎంతలోపు ఉండాలి? 14. కాబట్టి సెక్షన్ 5 అర్థం అయ్యిందని అనుకుంటున్నాను. మరి ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే టక్మని అడగండి, 1 నుంచి 5వ సెక్షన్ దాకా. ఎందుకంటే అధ్యాయం 3లోకి మనం వెళ్ళిపోదాం. సార్ ఇంతకు ముందు క్వశ్చన్ 8th క్లాస్ 8 సంవత్సరాలు